తెలుగు తెరపై నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన లెజెండ్ సీనియర్ ఎన్టీఆర్. ఆయన నటనలోనే కాదు డైరెక్షన్లోనూ తనదైన ముద్ర వేశారు. సీతారామ కళ్యాణం, దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు ఆయన విజన్కి నిదర్శనం. ఆ తర్వాత కృష్ణ సింహాసనంతో దర్శకుడిగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ తర్వాత అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి విశ్వక్సేన్ వరకు చాలా మంది హీరోస్ దర్శకులుగా సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫెయిల్యూరే లేకుండా డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత ఖుషీతో స్టార్ ఇమేజ్ పీక్ చేరిన ఓన్లీ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా తనదైన మార్కు చూపించాలి అనుకున్నాడు. కెమెరా ముందు గెలిచిన స్టార్ కెమెరా వెనక కూడా సంథింగ్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు. అలా దర్శకుడిగా మారి జానీ తీశాడు. మార్షల్ ఆర్ట్స్, ఎమోషన్, స్టైల్ అన్ని కలిపి తన మనసులోని హీరోని తెరపైకి చూపించాడు పవన్. కానీ ఆ సినిమాకు అప్పట్లో డివైడ్ టాక్ వచ్చింది. కాకపోతే ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సినిమాగా గుర్తింపు అయితే ఉంది. స్టార్ హీరోగా ఉన్నప్పుడు డైరెక్షన్ చేయడం అంటే చాలా పెద్ద సాహసం. పవన్ కళ్యాణ్ ఆ రిస్క్ తీసుకున్నాడు. అప్పటికే ఆయనకు ఆ క్రియేటివ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఖుషీ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ని తానే కంపోజ్ చేశాడు. డాడీ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ని పవన్ డిజైన్ చేశాడు. దీనికి మంచి పేరు వచ్చింది. ఆ ఫ్యాషనే తర్వాత ఆయనను డైరెక్టర్ గా మార్చింది. అదే ఫలితంగా వచ్చింది జానీ. కానీ అప్పటి మాస్ ఆడియన్స్ కి ఆ సినిమా కనెక్ట్ కాలేదు. అయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం దాన్ని ఆయన సినీ ప్రయాణంలో ఒక ధైర్యం అనే ఎక్స్పెరిమెంట్ గా గుర్తించుకుంటారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పవన్ లేటెస్ట్ మూవీ డైరెక్టర్ సుజిత్ జానీ చూసిన తర్వాతనే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాడట. అంటే జానీ సినిమా ఇంపాక్ట్ అంతలా పడిందని చెప్పొచ్చు. జేడీ చక్రవర్తి తన యాక్టింగ్ తో 90s లోనే సత్య, గులాబీ, మణి, బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేలాయిరా ఇలాంటి సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోగా ఫ్యాన్స్ మైండ్ లో నిలిచిపోయాడు. తర్వాత తన క్రియేటివ్ సైడ్ ని చూపించడానికి కెమెరా వెనక్కి వెళ్లాడు. 2002లో హిందీలో దుర్గా సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత హిందీలోనే దర్వాజా బంద్ రఖో చేశాడు. అవి పెద్దగా ఆడకపోయినా ఆయన ప్రయత్నాల్లో ఫ్యాషన్ స్పష్టంగా కనిపించింది. సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న టైంలోనే డైరెక్షన్ వైపు మళ్లడం జేడీ చేసిన పెద్ద రిస్క్. తర్వాత తెలుగులోనూ హోమం, సిద్ధం, ఆల్ ది బెస్ట్ లాంటి సినిమాలు తెరకెక్కించాడు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రాణించలేదు. అలా దర్శకుడిగా ఫలితం రాకపోవడంతో హీరోగా కూడా స్లో అయ్యాడు జేడీ. యాక్టర్స్ గా మొదలై డైరెక్టర్స్ గా సక్సెస్ కావటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. విశ్వక్సేన్, రాహుల్ రవీంద్రన్, జీవితా రాజశేఖర్, విజయ్ నిర్మల వీళ్ళంతా నటులుగా తమ టాలెంట్ చూపించి ఆ తర్వాత క్రియేటివ్ సైడ్ లో కూడా సక్సెస్ చూశారు. వెళ్లిపోమాకే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్, హిట్, ఓరి దేవుడా లాంటి సినిమాలతో యువతలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు విశ్వక్సేన్. యాక్టర్ గా మాత్రమే కాదు ఫలక్నుమా దాస్, దాస్ కా దమ్కి లాంటి సినిమాలతో డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ని చూపించాడు. తన సొంత స్టైల్, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు అన్నీ కలిపి ఆరా ఫ్యాషన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్. ఫలక్నుమా దాస్ సక్సెస్ అయినా దాస్ కా దమ్కి ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. ఫ్యూచర్ లో హీరో కమ్ డైరెక్టర్ గా చేస్తాడా లేక హీరోగానే కొనసాగుతాడా అన్నది చూడాలి. తెలుగులో అందాల రాక్షసితో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. సాఫ్ట్ లుక్, సాఫ్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం తన కెరియర్ కి టర్నింగ్ ఇవ్వలేకపోయాయి. సపోర్టింగ్ రోల్సే ఎక్కువయ్యాయి. దీంతో డైరెక్టర్ గా విజయం సాధించాలని చీలాసౌ సినిమాతో టాలీవుడ్ లో కొత్త రకం ఎమోషనల్ లవ్ స్టోరీని చూపించి నేషనల్ అవార్డు వరకు దూసుకెళ్లాడు రాహుల్. నాగార్జునతో మన్మధుడు 2, ఇప్పుడు రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేసి కథ చెప్పే స్టైల్ ని కొనసాగిస్తున్నాడు. హీరోగా కాకపోయినా డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాహుల్ రవీంద్రన్. జీవిత రాజశేఖర్, విజయ్ నిర్మల ఇద్దరు హీరోయిన్స్ గా తమ వృత్తిని ప్రారంభించి ఆ తర్వాత విజయవంతమైన దర్శకురాలుగా మారారు. జీవిత నటిగా అనేక తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలు నటించి శేషు సినిమాతో దర్శకురాలుగా మారింది. విజయ్ నిర్మల నటిగా తన కెరియర్ ని ప్రారంభించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. జీవిత మాక్సిమం డాక్టర్ రాజశేఖర్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించింది. శేషుతో మొదలైన తన డైరెక్షన్ జర్నీ శేఖర్ వరకు కొనసాగింది. సౌత్ సినీ రంగంలో ఇలా నటీనటులు డైరెక్షన్ సైడ్ తమ క్రియేటివిటీని చూపించడం కొత్త విషయమేమీ కాదు. కమల్ హాసన్ నుంచి ధనుష్, విశాల్ వరకు ముందు యాక్టింగ్, ఆ తర్వాత డైరెక్షన్లో తమ టాలెంట్ చూపించిన వాళ్ళే. అలా కమల్ హాసన్ తన సినిమాల్లో ఆర్ట్, టెక్నిక్, ఇమోషన్స్ మేళవింపు చూపిస్తే విశాల్ సినిమాల్లో ప్యాషన్, వాస్తవం, గ్రామీణ జీవితం కనిపిస్తుంది. తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒకే స్థాయిలో ఆదరణ పొందిన లెజెండరీ ఆర్టిస్ట్ కమల్ హాసన్. నటుడిగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. 4 దశాబ్దాల నుంచి స్టార్ గా కొనసాగుతున్న కమల్ హాసన్ విక్రమ్తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కల్కిలో విలన్ గా తనదైన ముద్ర వేసి ఈ జనరేషన్ కి దగ్గరయ్యాడు. హీరోగా ఎన్నో మైల్ స్టోన్స్ చూసిన కమల్ చాచి 420 హిందీ మూవీతో డైరెక్టర్ గా మారి సక్సెస్ అయ్యాడు.
ఆ తర్వాత హేరామ్, విశ్వరూపం సినిమాలతో డైరెక్టర్ గాను తన ప్రతిభను తారాస్థాయిలో చూపించాడు. కథ, కథనం, నటన, టెక్నికల్ ఎక్సలెన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన సినిమాల్లో ప్రత్యేకతను చాటుకున్నాడు కమల్. నటుడిగా ఐకాన్, డైరెక్టర్గా విజనరీ కమల్ హాసన్ పేరు దక్షిణాది సినీ ప్రపంచంలో ఎప్పటికీ మైలురాయిగా నిలిచిపోతుంది. యాక్షన్, ఎమోషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీని బ్యాలెన్స్ చేస్తూ తమిళ్, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరో విశాల్. యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఇండస్ట్రీ సమస్యలపై బహిరంగంగా మాట్లాడే వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. విశాల్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ హీరోగా, ప్రొడ్యూసర్గా డబుల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు మకుటం కోసం అసలు దర్శకుడు రవి అరుసును తప్పించి స్వయంగా డైరెక్టర్గా మారాడు. ప్రొడ్యూసర్ కష్టం వృధా కాకూడదు అన్న ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరియర్ కి కొత్త మలుపు తీసుకురాబోతోందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. నటుడిగా ఎన్ని మలుపులు తీసుకున్నా ప్రతి రోల్లో కొత్తదనం చూపించే హీరో ధనుష్. డైరెక్ట్ గా తెలుగులో చేసిన కుబేరాలో బిచ్చగాడిగా జీవించేశాడు. తమిళ్ నుంచి హిందీ వరకు తన నటనతో మ్యాజిక్ క్రియేట్ చేసిన ఆయన 2017లో పాపాండితో డైరెక్టర్ గా కూడా డెబ్యూ ఇచ్చాడు. ఓ సింపుల్ స్టోరీని ఎమోషన్, హ్యూమన్ కనెక్ట్ తో చూపించి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా రాయన్, నీలవకు, ఎన్ మెలన్, ఎన్నడి కోపం, ఇడ్లీ కడాయ్ వంటి ప్రాజెక్టులతో దర్శకుడిగా తన సెన్సిబిలిటీని కొనసాగిస్తున్నాడు ధనుష్. నటుడిగా మాస్, డైరెక్టర్గా క్లాస్. ఇదే ధనుష్ స్పెషాలిటీ. డాన్స్ ఫ్లోర్ నుంచి డైరెక్షన్ కుర్చీ వరకు తమ క్రియేటివిటీతో రూల్ చేసిన ఇద్దరు మల్టీ టాలెంటెడ్ స్టార్స్ ప్రభుదేవా, లారెన్స్. డాన్స్లో ఎనర్జీ, సినిమాల్లో ఇమోషన్ కలిపి మాస్తో కేక పుట్టించారు. కొరియోగ్రాఫర్గా మొదలై హీరోగా, ఆ తర్వాత డైరెక్టర్గా మారిన ఈ ఇద్దరు ఇండియన్ సినీ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. డాన్స్ అంటే ప్రభుదేవా గుర్తొస్తాడు. స్టైల్, గ్రేస్, ఎనర్జీకి మరొక పేరు. కానీ ఆయన టాలెంట్ అక్కడితో ఆగిపోలేదు. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మెరుపు కలలు, ప్రేమికుడు లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు. హీరోగా అభినేత్రి లక్ష్మి లాంటి సినిమాలు కూడా చేశాడు. బాలీవుడ్ మహారాజ్నిలో కాజోల్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో తెలుగులో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత తమిళ్లో పోకిరి, హిందీలో వాంటెడ్ లాంటి సినిమాలు రీమేక్ చేసి పాన్ ఇండియా లెవెల్లో టాప్ డైరెక్టర్ల లిస్టులో చోటు సంపాదించుకున్నాడు ప్రభుదేవా. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎప్పుడూ ఒక స్పెషల్ ఫీల్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటుంది. శంకర్ దాదా జిందాబాద్, రౌడీ రాథోడ్, దబాంగ్ 3, రాధే వరకు ఆయన టచ్ చేసిన ప్రాజెక్టులన్నీ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. డాన్సర్, యాక్టర్, కొరియోగ్రఫర్, డైరెక్టర్ ప్రతి రోల్లోనూ తన క్రియేటివ్ స్పార్క్ చూపించిన మల్టీ టాలెంటెడ్ ప్రభుదేవా. డాన్స్ ఫ్లోర్ నుంచి డైరెక్టర్ చైర్ వరకు తన టాలెంట్ తో దూసుకెళ్లిన హీరో లారెన్స్. కొరియోగ్రఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. స్పీడ్ డాన్సర్ తో హీరోగా మారిన లారెన్స్ స్టైల్ మూవీతో దర్శకుడిగా మారి తానే హీరోగా మల్టీ టాలెంట్ చూపించి హిట్ కొట్టాడు. తర్వాత నాగార్జునతో మాస్ మూవీ చేసి మాస్ హిట్ కొట్టిన లారెన్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా రెబెల్, ముని, కాంచన, గంగా లాంటి సినిమాలతో హారర్ కామెడీ, ఎమోషనల్ మిక్స్ చూపించి యూనిక్ స్టైల్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్గా, యాక్టర్గా, కొరియోగ్రఫర్గా సక్సెస్ అయ్యాడు లారెన్స్. ఆయన సినిమాలో ఎప్పుడూ ఒక మెసేజ్, ఒక హ్యుమానిటీ టచ్ ఉంటుంది. బెంచ్, కాంచనా 4 లాంటి అప్కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు లారెన్స్. కన్నడ, మలయాళ సినిమాల్లోనూ స్టార్ హీరోస్ కెమెరా ముందే కాదు, బిహైండ్ ద కెమెరా కూడా రాణించారు. అలా చేసిన వాళ్ళలో అర్జున్ సర్జా యాక్షన్కి పేట్రియాటిజం జోడించి సినిమాలు తీగా, భూపేంద్ర తన సినిమాల్లో థాట్స్కి థ్రిల్ కలిపాడు. రిషబ్ శెట్టి కల్చర్కి క్రియేటివిటీని జోడించాడు. మోహన్ లాల్ విజువల్ గ్రాండియా చూపించాడు. పృథ్వీరాజ్ మోడ్రన్ మైండ్ సెట్ తో సినీ కథలను డిజైన్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ గా పేరు పొందిన అర్జున్ సర్జా హీరోగా 150కి పైగా సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. కానీ ఆయన ప్రతిభ నటనతో ఆగిపోలేదు. సేవగన్, జై హింద్, మద్రాసి ఇలా సీతాపైనం వరకు 13 సినిమాలను స్వయంగా డైరెక్ట్ చేసి తన విజన్ ని చూపించాడు. కథలో పేట్రియాటిజం, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడంలో అర్జున్ కి మాస్టరీ ఉంది. హీరోగాను, డైరెక్టర్ గాను ఆయన పేరు ఒక సింబల్ ఆఫ్ డెడికేషన్. కన్నడ ఇండస్ట్రీలో రియల్ స్టార్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఉపేంద్ర. రచయితగా మొదలైన ఆయన జర్నీ ఉపేంద్ర, సూపర్ లాంటి సినిమాలతో డైరెక్టర్ గా ఒక విప్లవాన్ని క్రియేట్ చేశాడు. స్టోరీ టెల్లింగ్ లో సైకలాజికల్ థాట్స్, ఐడియాస్, సోషల్ మెసేజ్లు ఇవన్నీ కలిపి ఆయన సినిమాలు ఒక కొత్త దిశను చూపించాయి. హీరోగా మాత్రమే కాదు, డైరెక్టర్ గా కూడా ఆయన స్టైల్ యూనిక్. కిరిక్ పార్టీతో ఫన్ ఫుల్ సినిమాలు చేసిన రిషబ్ శెట్టి కాంతారతో మాత్రం ఇండియా మొత్తానికి తన పేరు వినిపించాడు. యాక్టర్, రైటర్, డైరెక్టర్ గా 3 రోల్స్ లోనూ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన అరుదైన ప్రతిభ. సర్కారీ, హిప్రా సాలే,
బెల్ బాటమ్, కాంతారా ఒక్కో సినిమా ఆయన థింకింగ్, విజన్, కల్చరల్ కనెక్ట్ కి నిదర్శనం. రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడ సినిమాకి కొత్త ఐడెంటిటీ ఇచ్చిన డైరెక్టర్. మలయాళ సినిమాకి సింబల్ గా నిలిచిన లెజెండరీ నటుడు మోహన్ లాల్ 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో అనేక ఐకానిక్ పాత్రలు పోషించిన ఆయన 2016లో బరోజ్ గార్డియన్ ఆఫ్ ద ట్రెజరర్ సినిమాతో డైరెక్టర్ గాను కొత్త అడుగు వేశాడు. తనదైన స్టైల్లో విజువల్ గ్రాండ్నెస్ కి, మానవీయ భావోద్వేగాలని మిళితం చేసిన ఈ సినిమా ఆయన సృజనాత్మక దృష్టికి నిదర్శనం. నటుడిగా మాస్టర్, డైరెక్టర్ గా విజనరీ. మలయాళ సినీ ప్రపంచంలో స్టార్ హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఇప్పుడు డైరెక్టర్ గా తన బహుముఖ ప్రతిభతో రాణిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమార్. 2019లో లూసిఫర్ తో డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన ఆయన ఆ సినిమాలో మోహన్ లాల్ ని కొత్త యాంగిల్లో చూపించి రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత బ్రో డాడీలో కూడా తన సిగ్నేచర్ స్టైల్ ని కొనసాగించాడు. యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ పృథ్వీరాజ్ కి ఇవన్నీ సులభమైన రంగాల్లా మారిపోయాయి.